హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మనం ఇంట్లో పాలకోవా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, కాకపోతే జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. పాలకోవా స్వీట్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కావలసిన పదార్థాలు: మనం ఇక్కడ 2 లీటర్లు గేదె పాలు తీసుకుంటున్నాము, చిక్కటివి. ఆవు పాలు అలాంటివి పనికిరావండి, గేదె పాలు చిక్కటి పాలు తీసుకోవాలి. ఒరిజినల్ గేదె పాలండి ఇవి, చిక్కటి పాలు 2 లీటర్లు తీసుకున్నాము. వీటిని పొయ్యి మీద పెట్టి కాసుకోవాలి. చూడండి, పొంగిపోకుండా గంటితో కలుపుకుంటూ ఈ పాలని కాసుకోవాలి. 2 లీటర్ల పాలు బాగా ఇనికిపోయే వరకు గంటితో కలుపుకుంటూ కాటు వాసన రాకుండా ఈ పాలని ఇనకబెట్టుకోవాలి. కొద్దిగా ఓపికగా చేసుకోవాలండి పాలకోవా స్వీటు. ఇదిగోండి, గంటకి ఇలా ఇనికాయి. ఇలా గంటితో కలుపుకుంటూ బాగా వెనకబెట్టేసుకోవాలి ఈ పాలని. 2 లీటర్ల పాలు ఎంతవరకు ఇనికాయో చూడండి. ఇంకా ఇనకాలండి, ఇవి చిక్కని ముద్దలాగా అయిపోతుంది. అప్పటి వరకు కాటు వాసన రాకుండా జాగ్రత్తగా గంటితో కలుపుకుంటూ ఈ పాలని ఇనకబెట్టుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా ఇనకబెట్టుకొని 2 లీటర్ల పాలకి మనము ఒక గంటి చక్కెర వేసామండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం చక్కెర వేసుకోవచ్చు. మా ఇంట్లో స్వీట్ కొద్దిగా తక్కువ తింటాము, దానివల్ల మేము ఒక గంటి చక్కెర వేసాము. చక్కెర వేసేసి ఒకసారి బాగా కలిపి, ఇదిగోండి చూడండి, ఇలా కలుపుతూ ఎనకబెట్టుకోవాలి. ఇందులోంచి నెయ్యి బయటకు వచ్చే వరకు సన్న మంట మీద ఇలా గంటితో కలుపుకుంటూ ఎనకబెట్టుకోవాలండి. కొద్దిగా ఓపికగా చేసుకోవాలండి పాలకోవా. చూడండి, మాడిపోకుండా సన్న మంట పెట్టుకొని ఎనకబెట్టుకోవాలండి. చూడండి ఎలాగా ముద్దలాగా తయారవుతుందో. 2 లీటర్ల పాలకి ఎంత కొంచెం వచ్చిందో చూడండి. ఇలా బాగా కలుపుకుంటూ బాగా ఎనకబెట్టేసుకోవాలి. ఎర్రగా వచ్చేస్తుందంటే చూడండి, ఇదిగోండి, ఇందులోంచి నెయ్యి అనేది బయటకు వచ్చే వరకు చూస్తున్నారా ఎంత ముద్దలాగా అయిపోయిందో. ఇందులోంచి నెయ్యి బయటకు వచ్చే వరకు బాగా ఎనకబెట్టుకోవాలి. ఈ పైన ఆయిల్గా ఉండేదంతా నెయ్యేనండి. మనం 2 లీటర్ల పాలు వేసాము. చూడండి, ఇదిగో ఈ విధంగా ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు ఉడకబెట్టుకొని ఒక 4 యాలక్కాయలు ఇలా దంచి వేసేయాలండి. చాలా బాగుంటుందండి యాలక్కాయలు వేయడం వల్ల, మంచి వాసన వస్తుంది మన పాలకోవా. ఓపికగా చేసుకోవాలండి, మాడిపోకుండా పొంగిపోకుండా ఇలా బాగా ఎనకబెట్టుకొని ఒక ప్లేట్ తీసుకునేసి ప్లేట్లో వేసేసేయాలి. ఇలా గంటితోటి ఇలా ట్యాప్ చేసుకుంటూ సాఫ్ట్గా చేసుకొని వేడి మీదే ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలండి, ముక్కలు కట్ చేసేసి. చూడండి, మన పాలకోవా ఎలా వచ్చిందో చూద్దాము. అరగంట తర్వాత కదిపి చూద్దాము. చూడండి, సెట్ అయిందండి, చాలా బాగుంటుందండి. ఒక పాలకోవా బిళ్ళ తీసి చూద్దాము. వేడి మీద రాదండి. అరగంట సేపు పక్కన పెట్టేసి ఇలా స్పూన్తో తీస్తే చూడండి, ఇదిగోండి మన పాలకోవా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి, హోమ్ మేడ్ పాలకోవా. మనమైతే 2 లీటర్లు పాలు తీసుకున్నాము, చిక్కటివి. మనకైతే ఇంత పాలకోవా వచ్చింది. మనమేం దీనిలో మిక్సింగ్ చేయలేదు, ఒరిజినల్ పాలకోవా అండి ఇది. ఈ పాలకోవా తయారీ విధానం నాకు మా డాడీ నేర్పించారు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మా డాడీ వాళ్ళు విజయ డైరీలో వర్క్ చేసేవాళ్ళండి. విజయ మిల్క్ డైరీలో పాలకోవా తయారీ విధానం మా డాడీ వాళ్ళ కాడ నేను నేర్చుకున్నాను. ఇదిగోండి ఒరిజినల్ పాలకోవా దూద్ పేడ.
ఓపిగ్గా చేసుకోవాలండి పాలకోవా. ఏ మాత్రం కాటుపోయినా మాడు వాసన వస్తుంది. పాలు పొంగిపోకుండా మాడిపోకుండా జాగ్రత్తగా 2 లీటర్ల పాలు ఎనుకబెట్టుకొని ఈ విధంగా తయారు చేసుకున్నాము. చాలా బాగుంటుందండి పాలకోవా. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. హోమ్ మేడ్ పాలకోవా అండి. మీరు చూస్తున్నారు, చాలా బాగుంటుందండి. పాలకోవా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. బయట కొనుక్కునే దానిలో కల్తీ చేస్తారండి. పాల పొడి అలాంటివి మిక్సింగ్ చేస్తారు. పాలకోవా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.